హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం టెట్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కొన్ని ఆన్సర్స్ చూద్దాం. ఇంపార్టెంట్ తెలుగు క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. పోతన బాల్యం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు? పోతన బాల్యం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు? నేను క్వశ్చన్స్ చదువుతాను, కామెంట్ చేయండి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. పోతన బాల్యం అనే పాఠ్యాంశ రచయిత పల్ల దుర్గయ్య, టీవీ నారాయణ, వనమామలై వరదాచార్యులు, 4th సుద్దాల హనుమంతు. ఆన్సర్ కామెంట్ చేయండి. వానమామలై వరదాచార్యులు అనేది కరెక్ట్ ఆన్సర్. వానమామలై వరదాచార్యులు. పోతన బాల్యం అనే పాఠ్యాంశ రచయిత ఎవరంటే వానమామలై వరదాచార్యులు. తర్వాత పోతన బాల్యం పాఠం ఏ ప్రక్రియకు చెందింది? పోతన బాల్యం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది? గేయం, పురాణం, అనువాదం, కావ్యం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. కావ్యం. పోతన బాల్యం అనేది గేయమా, అనువాదమా, పురాణమా, కావ్యమా అని అంటే 4th వన్ రైట్ ఆన్సర్. తర్వాత కావ్య ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? కావ్య ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? కావ్య ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణం వర్ణన. కావ్య ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణం ఏంటిదంటే వర్ణన, అంటే వర్ణించి చెప్పడం. తర్వాత రైతు బిడ్డ అనే వానమామల రచన ఈ క్రింది వాటిలో దేని సంకలనం? రైతు బిడ్డ అనే వానమామల రచన ఈ క్రింది వాణిలో దేని సంకలనం? వ్యాస సంపుటి, బుర్రకథ సంపుటి, కావ్య సంపుటి, కవిత సంపుటి. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. బుర్రకథ సంపుటి. రైతు బిడ్డ అనే వానమామలై రచన ఈ క్రింది వాళ్ళు దేని సంకలనం అంటే బుర్రకథ సంపుటి. తర్వాత కందుకము పద అర్థం ఏమిటి? కందుకం అనే పద అర్థం ఏమిటి? గిన్నె, గొయ్యి, బంతి, కాలువ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. బంతి అనేది కరెక్ట్ ఆన్సర్. కందుకము అనే పద అర్థం ఏమిటి అంటే బంతి. కందుకము పద అర్థం ఏమిటి అంటే బంతి, బాల్ అని అర్థం. తర్వాత బోనం ఏ పదం యొక్క వికృతి పదం? బోనం ఏ పదం యొక్క వికృతి పదం? బోనం అనేది ఏ పదం యొక్క వికృతి పదం అంటే బోనం అంటే భోజనం అంటారు. తర్వాత ఉడత సాయం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు? ఉడత సాయం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు? ఉడత సాయం. పోతన గోనబుద్ధారెడ్డి, వాల్మీకి. గోనబుద్ధారెడ్డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఉడత సాయం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ఉడత సాయం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ద్విపద. ఉడత సాయం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అంటే ద్విపదకు చెందింది. తెలుగులో తొలి రామాయణం గుర్తించండి. తెలుగులో తొలి అంటే మొట్టమొదటి రామాయణం గుర్తించండి. బొల్ల రామాయణం, బుర్రకథ రామాయణం, రంగనాథ రామాయణం, వాల్మీకి రామాయణం. రంగనాథ రామాయణం అనేది తెలుగులో తొలి రామాయణం. ఏంటిదంటే రంగనాథ రామాయణం. తర్వాత తారుమూషికం అనగా అర్థం ఏమిటి? తారుమూషికం అనగా ఉడత అనేది కరెక్ట్ ఆన్సర్. ఉడత, తారుమూషికం అని. రంగనాథ రామాయణం ఏ ప్రక్రియకు చెందింది? రంగనాథ రామాయణం కావ్యమా, కథ సంపుట, ద్విపదన, గేయమా? ద్విపద. రంగనాథ రామాయణం ఏ ప్రక్రియకు చెందిందంటే ద్విపదకు చెందింది. ఉడత సాయం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? దాని యొక్క అర్థం ఏమిటి? ఉడత సాయం అనే పాఠం యొక్క ఇతివృత్తి ఏమిటి?
ఉడత సాయం అనే పాఠం యొక్క ఇతివృత్తి ఏమిటి? ఉడత సాయం అనే పాఠం యొక్క ఇతివృత్తి ఏమిటి? ఉడత సాయం ఉడత సాయం అనే పాఠం యొక్క ఇతివృత్తి ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. సహకారం ఉడత సాయం అనే పాఠం యొక్క ఇతివృత్తి సహకారం. తర్వాత 7 ఉడత సాయం పాఠం రంగనాథ రామాయణంలో ఏ ఖండం నుండి గ్రహింపబడింది? ఉడత సాయం పాఠం రంగనాథ రామాయణం ఏ ఖండం నుంచి గ్రహించబడిందంటే యుద్ధకాండం. ఉడత సాయం అనే పాఠం. తర్వాత చెరువు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? చెరువు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? చెరువు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. స్వాగతానికి చెందింది చెరువు పాఠ్యాంశం. కుర్క్యాల శాసనంలో ఎన్ని ఖండ పద్యాలు? కుర్క్యాల శాసనంలో ఎన్ని ఖండ పద్యాలు గలవు? కుర్క్యాల శాసనంలో ఎన్ని ఖండ పద్యాలు గలవు? 3 ఖండ పద్యాలు గలవు అంటే 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సౌధం భవనం శుద్ధులు కథలు. సౌధం భవనం శుద్ధులు కథలు. సౌధం భవనం శుద్ధులు కథలు. తర్వాత మేఘం అనే పదానికి సమానార్థక పదంని గుర్తించండి. మేఘం అనే పదంకి సమానార్థక పదంని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. వారిధం అనేది కరెక్ట్ ఆన్సర్. చీమల బారు పాఠ్యాంశ రచయిత ఎవరు? చీమల బారు పొట్లపల్లి రామానుజరావు. కరెక్ట్ ఆన్సర్ పొట్లపల్లి రామానుజరావు అనేది. చీమల బారు అని అంటే ఇక్కడ చీమలకు పొట్లం కట్టిన దానికే ఎక్కువ చీమలు పడతాయి అని షార్ట్కట్ గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. చీమల బారు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? గేయ కవిత పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? మన్యాలు అనగా అర్థమేమిటి? మన్యాలు అనగా అర్థమేమిటి? భూములు. మన్యాలు అనగా అర్థం ఏంటంటే భూములు అని కరెక్ట్ ఆన్సర్. పొట్లపల్లి రామారావు గారి ప్రసిద్ధ రచన ఏమిటి? పొట్లపల్లి రామానుజరావు గారి ప్రసిద్ధ రచన జైలు. ఈ క్రింది వాటిలో ద్వంద్వ సమాసానికి ఉదాహరణ. కూరగాయలు. కింది ద్వంద్వ సమాసం కూరగాయలు. గుర్తుపెట్టుకోండి, ద్వంద్వ సమాసం అంటే 2 వస్తాయి. కూరగాయలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో సరి అనేది ఏది? ఈ క్రింది వాటిలో ఆ దీర్ఘం, ఓ అశ్వం, ఐ అశ్వం, విసర్గ అచ్చు. ఓ అశ్వం. సరైనది ఏది? 4 సరైనవే. ఈ క్రింది వాటిలో సంస్కృత భాష ప్రాధాన్యం ఉన్న అక్షరం ఏమిటి? సంస్కృత భాష ప్రాధాన్యం విసర్గ. ఈ భాష ప్రాధాన్యం ఉన్న అక్షరం విసర్గ. విసర్గ అనేది. తెలుగు వర్ణమాలలో అచ్చుల సంఖ్య ఎంత? తెలుగు వర్ణమాలలో అచ్చుల సంఖ్య 15, 16, 17, 18. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 16. తెలుగు వర్ణమాలలో అచ్చుల సంఖ్య 16. తెలుగు వర్ణమాల అచ్చుల సంఖ్య 16 ఉంటాయి. మన తెలుగు వర్ణమాల హల్లుల సంఖ్య ఎంత? తప్పనిసరిగా అడగచ్చు క్వశ్చన్స్. 37 అనేది కరెక్ట్ ఆన్సర్.
నాగబాలమ్మ పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం ఏమిటి? నాగబాలమ్మ పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? నాగబాలమ్మ పాఠ్యాంశం సహకారం. నాగబాలమ్మ పాఠ్యాంశ ఇతివృత్తం సహకారం. గోవు అనే పదానికి నానార్థక పదం కానిది ఏది? గోవు అనే పదానికి నానార్థక పదం కానిది ఏది? సరస్వతి. సరస్వతి అనే పదానికి గోవు అనే పదానికి అర్థం పదం కానిది ఏంటిదంటే సరస్వతి అనేది కాదు. భూమి ఇక్కడ కానిది ఏది అడిగిండు? కానిది అంటే సరస్వతి అనేది కాదు. గోవు, బాణం, భూమి, స్వభావం. తర్వాత కపి అనే పదం నానార్థం కానిది ఏది అంటే వానరం. వానరం అనేది కరెక్ట్ ఆన్సర్. త్యాగం అను పదం వికృతి పదం ఏమిటి? త్యాగం అను పదం వికృతి పదం ఏమిటి? త్యాగము. త్యాగము. త్యాగం అను పదం వికృతి పదం త్యాగము. ఈ క్రింది వాటిలో సామెతను గుర్తించండి. ఉర్కబాయ్ బోర్ల పడ్డట్లు ముసలి కన్నీళ్ళు తలలో నాలిక కొట్టిన పిన్ని. ఉర్కబాయి బోర్ల పడ్డట్లు సామెత. ఉర్కబాయి బోర్ల పడ్డట్లు. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జతను స్వామి స్వామి, భాష భాష, వర్ణం పత్రం. స్వామి ఇది ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఈ క్రింది వాటిలో అబద్ధం అనే పదం యొక్క వ్యతిరేకార్థ పదం నానార్థాన్ని గుర్తించండి. అబద్ధం అనే పదం యొక్క వ్యతిరేకార్థ పదం నానార్థాన్ని గుర్తించండి. అసత్యం. అబద్ధం అనే పదం యొక్క వ్యతిరేకార్థ పదం గుర్తించండి. అసత్యం. 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 అసత్యం అనేది కరెక్ట్ ఆన్సర్. వ్యతిరేకార్థ పదం అబద్ధం. అబద్ధం అంటే అసత్యం అనేది కరెక్ట్ ఆన్సర్. అబద్ధం అనే పదం యొక్క వ్యతిరేకార్థ పదం నానార్థాన్ని గుర్తించండి. అబద్ధం. అసత్యం. ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత కాపాడుకుందాం అనే పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? కాపాడుకుందాం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? కాపాడుకుందాం. పర్యావరణం, నైతిక విలువలు, సహకారం, సాహసం. పర్యావరణం. కాపాడుకుందాం అనే పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి అంటే పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటారు కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. పర్యావరణాన్ని కాపాడుకుందాం. తర్వాత కాపాడుకుందాం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? స్వాగతం, ఖండకావ్యం, సంభాషణ. సంభాషణకు చెందింది. సంభాషణ ప్రక్రియ కొనసాగాలంటే కనీసం ఉండవలసిన పాత్రల సంఖ్య. సంభాషణ ప్రక్రియ కొనసాగాలంటే కనీసం ఉండవలసిన పాత్రల సంఖ్య 2. సంభాషణ ప్రక్రియ కొనసాగాలంటే కనీసం పాత్రల సంఖ్య 2. ఈ క్రింది వాటిలో నేరుగా ఉన్నదానిని గుర్తించండి. ఈ క్రింది వాటిలో నేరుగా ఉన్నదానిని గుర్తించండి. పులి, సింహం, ఎలుగుబంటి, కుక్క. సింహం, ఎలుగుబంటి, కుక్క. నేరుగా ఉన్నదానిని
తర్వాత స్వేదం స్వాదం అనే పదాలకు అర్థాలు గుర్తించండి. స్వేదం స్వాదం అనే పదాలకు అర్థాలను గుర్తించండి. ఈ క్రింది వాటిలో నేరుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటే అక్కడ మనకు నేరుగా ఉన్నది మనకి ఏం కనబడుతుంది నేరుగా అంటే కుక్క అనేది కరెక్ట్ ఆన్సర్. నేరుగా మనకు కనబడుతుంది. పులి అనేది తక్కువ, సింహం, వెలుగుబంటి కూడా అప్పుడప్పుడు. స్వేదం స్వాదం అనే పదాలకు అర్థం భవనం భవనం చెమట భవనం భవంతి చెమట నీరు సున్నం. సౌధం అనే పదాలకు అర్థాలను గుర్తించండి. స్వేదం సౌధం పదాలకు గుర్తించండి. చెమట భవనం, స్వేదం అంటే చెమట, సౌధం అంటే భవనం. కరెక్ట్ ఆన్సర్ 2 అనేది కరెక్ట్ అంటాం. స్వేదం అంటే ఇక్కడ చెమట వచ్చింది, సౌధం అంటే భవనం కరెక్ట్ కాబట్టి 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్లను మీకు ముందుకు తీసుకువస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.